వెల్కమ్ టు సత్య న్యూస్. మంతని గంగా గోదావరికి సంబంధించిన ప్రత్యేక వార్తలు సత్య న్యూస్ తెలుగు. విశేషాలు చూడండి. అందరికీ శరణార్థులు. ఇక కార్తీక మాసం వచ్చుట్లో గంగా స్నానాలు బాగా మంది వచ్చిర్రు. ఇక ఇక్కడ చూస్తాను, ఇక పెద్దపల్లి జిల్లా మంతని ముచ్చట్లు పట్టుకొచ్చినాము. గోదావరి ముచ్చట్లు పట్టుకొచ్చినాము. ఉల్లా అయ్యో అక్కడ చూస్తే పాపాన్ని ఇచ్చింది. అక్కడ చూసినట్టయితే చాలా బాధాకరంగా ఉన్నది. ఉల్లా అక్కడ చూసినట్టయితే గోదావరి ఇక చూసినట్టయితే అక్కడ బోర్డులు అయితే పెట్టిళ్ళు మున్సిపల్ వాళ్ళు. ఉల్లా అక్కడ గంగ బాగా తందుల్లో ఒడ్డుకే సాయం చేయాలని చెప్పి ఓడి పెట్టిర్రు మంచిగా ఉల్లా. ఇక మరి గట్లున్నది ఉల్లా. మన మినిస్టర్ సార్ ఏమో 2 కోట్లు పుష్కరాల పనులు ఫండ్స్ అప్పుడు వచ్చిందని చెప్పారు కదా. ఆ సార్ ఏమో పనుల మీద పనులు విడుదల చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఆ గంగకాడ అయితే ఇలా లేదు ఉల్లా. అక్కడ చూసినట్టయితే మనం చూసినాం, మన సత్తన్న ముచ్చట్లు పట్టుకొచ్చిండు. అక్కడ జాలి కనీసం అడ్డం జాలి పెట్టినా అయిపోతుంది ఉల్లా. లోపల మొన్న కోటల పిల్లగాడు సాయి కృష్ణ జీ విడిచిండు పాపం. అట్లా ఏం లేకుండా దయచేసి అందరు చెప్తా ఉన్నారు. అక్కడ మాత్రం జాలి అయితే ఏర్పాటు చేయండి. పుష్కరాల పైసలు వచ్చినాయి ఉల్లా. అది డెవలప్ చేశారు కానీ ఆ బ్రిడ్జి కూడా అవుతుంది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి జాలి అయితే పెట్టుకుని కొద్దిగా జాలి పెట్టి అక్కడ ఒక మనిషిని పెట్టి ఉల్లో ఫైర్ స్టేషన్ ఉన్నది కదా. మా శ్రీపాల్ సారే తెచ్చిండు ఆ ఫైర్ స్టేషన్. ఆ ఫైర్ స్టేషన్ వాళ్ళు ఒకటి పెట్టి ఒక 2 టీపులు పెట్టి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 నుంచి అయినా సెక్యూరిటీ పెడితే అక్కడ జాలి పెడితే ఉల్లా ఎవరికి ప్రమాదం జరగదని ప్రజలందరూ మొత్తుకుంటారు. అక్కడ కనీసం జాలి పెట్టుల్లా. ఎందుకంటే గంగా బాగా వస్తుందని బోర్డులు పెడతారు కానీ ఎవరు ఆగుతారు ఉల్లా. తాను చేస్తూ ఉంటారు. ఇక్కడ జీవిలు ఇస్తారు. కొండల పిల్లలు సాయి జీవిరిసే ఇట్లా. అందుకోసమే మా సత్తన్న ముచ్చట్లు పట్టుకొచ్చింది. దయచేసి ఎవరు ఏమనుకోకుండా ఉళ్ళు మంత్రిని ముచ్చట్లు మనకి ఇట్లా చెప్తాను మనం. ఎందుకంటే అక్కడ గంగకు కనీసం జాలి అడ్డం పెట్టి 2 సవర్లు పెడితే శతగానాలు తాళం చేస్తారు. అక్కడికి పోతే కొద్దిగా అయితే జాలి పెడితే అక్కడ లోపల చూడు మీరే వార్త చూసినాక అర్థమవుతుంది. శరణార్థులుల్లా మరి దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో తొందరగా ఆ యొక్క గోదావరి దగ్గర సంబంధించినటువంటి ఒక రక్షణ కౌశలం లెక్క ముందుకైతే అక్కడ జాలి పెట్టాలని అందరూ తెలియజేస్తున్నారు. సత్తన్న కూడా అక్కడ ముచ్చట్లు పట్టుకొచ్చిండ్రు అన్ని నిల్లుల్లా. అందరికి శరణార్థులలో ఓళ్ళు గురించుకో కోపం గుస కాకుర్రి. ఉన్న ముచ్చట్లు చెప్తాను ఇట్లా ఎవరికి నష్టం కాకుండా. సత్య న్యూస్ తెలుగు. అందరికి శరణార్థులలో అందరు మంచిగా ఉండాలి, అందరు చల్లగా ఉండాలి. శరణార్థులు వార్త పూర్తిగా చూడాలి. వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. మనం చూస్తా ఉన్నాం భక్తులకు హెచ్చరిక. గోదావరి నదీ ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తున్నది. దానికి గాను నదిలో స్నానాలు చేసే భక్తులు జాగ్రత్త వహించవలను ఇట్లు కమిషనర్ పురపాలక సంఘం మంత్రిని పెట్టారు. మరి దీన్ని చూసినట్టయితే మనం ఇక్కడ చూసినట్టయితే మనకు పుష్కర ఘాట్కు సంబంధించి ఇక్కడ స్నానాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఎలాంటి రక్షణ లేదు. మరి హెచ్చరిక బోర్డులు పెట్టారు కానీ ఏదైతే ఉందో పుష్కరాలప్పుడు ఇక్కడ ముందస్తుగా జాలీలు ఏర్పడిస్తే బాగుంటుందని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఎలా అయితే హెచ్చరికలు జారీ చేశారో హెచ్చరికలు కాకుండా ఏదైతే స్నానం చేస్తున్నారో మంతని గోదావరి సంబంధించి చాలా మంది వస్తూ ఉంటారు. మరి సందర్భంగా చూసినట్టయితే ఈ ప్రభావం ఉన్నప్పుడే కాకుండా ఎప్పుడైతే ఉన్నదో ఆ బార్డర్లో జాలి ఏర్పడేసి ఒక గజ ఈతగాన్ని సంబంధించినటువంటి ఫైర్ సంబంధించినటువంటి టీమ్స్ ఎప్పుడు అబ్జర్వేషన్ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి చాలా మంది అంటున్నారు. కొంతమంది ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా చూసినట్టయితే ఈ శివుని ఒక వెనకాల బార్డర్ గోడ వేశారు. అయినప్పటికీ ప్రభావితం ఇక్కడ ఒక శివుని విగ్రహం ఉంది. చూసినట్టయితే మనకు ఈ ఫ్లోరింగ్ సంబంధించినటువంటి ఇక్కడికి జాలి ఏర్పాటు చేసినట్టయితే మరి యొక్క స్థానాలు ఎవరైతే చేస్తారో లోపలికి పోలేకపోతారు. ఈ సందర్భంగా చూసినట్టయితే ఇదండి మొత్తానికైతే మన ఫ్లోరింగ్ సంబంధించినటువంటి ఇక్కడ ఈ యొక్క శివలింగుని యొక్క విగ్రహం ఉంది. దీనికి ఆనుకొని ఇక సూటిగా ఏదైతే ఉందో మరి ఇక్కడి నుంచి అక్కడ వరకు జాలి ఏర్పడిచి ఎత్తుల అటు వెళ్ళకుంటుంటారని చెప్పి ఇక్కడ మన స్పష్టంగా కనబడతా ఉంది. మరి దీనికి మున్సిపాల్కి సంబంధించి మీరు బోర్డులు పెట్టారు, ప్రభావం ఉందని చెప్పి సంతోషం. కానీ మీరు ఏదైతే ఉందో ఇక్కడ ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటారు. ఒక గజ ఈతగారిని ఏర్పాటు చేసి ఈ యొక్క ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ యొక్క ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అబ్జర్వేషన్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకున్నారు. మా ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాము. ఇదండి మనం చూస్తూ ఉన్నాం. కార్తీక మాసం కాబట్టి చాలా మంది వచ్చారు. అయినప్పటికీ మొత్తానికి ఈ యొక్క గోదావరిలో స్నానం చేయడానికి సుదీర ప్రాంతం నుంచి కూడా వస్తారు. కావున ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు త్వరగతగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నారు. చెప్పండి సార్, మీ పేరు? ఇక్కడ చూస్తా ఉన్నాం అదే బార్డర్ లోపల ఉంటుంది. ఇక్కడ ఒక అతను చెప్పండి సార్, ఇక్కడ ఏ విధంగా స్నానాలు చేసే వాళ్ళకి సౌకర్యం? ఇది జాలి ఉంటే బాగుంటుందండి. 100% జాలి ఉంటేనే లోపలికి పోకుంటుంది, జనాలకు బాగా సేఫ్టీగా ఉంటుంది. ఎక్కడ సార్ మీరు? ఎక్కడ ఎవరు?
తాడ్చెల్ల మల్హార్ మండలం. చూడండి తాడ్చెల్ల మల్లారం మరి ఈ ప్రాంతం నుంచి అనేక మంది వస్తూ ఉన్నారు. మనకి చూసినట్టయితే ఇక్కడ దేవాలకు సంబంధించిన వాళ్ళు కూడా వస్తారు. ఇదండి మొత్తానికైతే మంత్రిలో ఉన్నటువంటి ఈ యొక్క గోదావరి పుణ్యక్షేత్రం మరి చూసినట్టయితే చాలా మంది వస్తారు. కావున మీరు పరిగణన తీసుకొని మనం చూసినట్టయితే సాయి గలత్ తయారు మరి ఇదే విషయం అయితే జాగ్రత్తగా ఉంటే ఇలాంటి గలత్ కావు. చాలా సార్లు ఇక్కడ ఇబ్బంది అవుతుంది కనుక ఇప్పుడు పుష్కరాలు వస్తూ ఉన్నాయి. మరి అంతకన్నా ముందు మరి మీరు ఈ యొక్క జాల్ని ఏర్పడిస్తే బాగుంటుందని మా సత్య న్యూస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇదండి మొత్తానికైతే మంథని గోదావరికి సంబంధించినటువంటి వార్త.